అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప మా పార్టీలో మేము చేస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడ దౌర్జన్యాలు చేయాలనే ఆలోచన గాని, దౌర్జన్యం చేసే పరిస్థితి గాని అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు ఉండదు. అంటే కాబట్టి ప్రధానంగా పవన్ ఇక్కడ కళ్యాణ్ గారు దౌర్జన్యం మాట్లాడేది కాదు అక్కడ. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ ఎవరైతే మరి పోలీసులు మీరు అధికారం ఉందని చెప్పి మరి మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కూడా మరి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, మీరు ఎక్కడ సప్త సముద్రాల అవతలన్నా తీసుకొచ్చి మేము నడి రోడ్డు మీద నుంచోబెడతామని మాట్లాడారు కదా, దాన్ని తప్పుపడుతున్నారు. పోలీసులు మీరు బెదిరిస్తే ఎలాగని చెప్పి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినా, నేను చెప్పినా, లక్ష్మీకాంత్ గారు మాట్లాడినా పోలీసులు జగన్మోహన్ రెడ్డి బెదిరింపు కాదండి అది. ఇప్పుడు ముచ్చుమర్రి అనే ఒక గ్రామం ఉంది కర్నూలు జిల్లాలో, మన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళ నియోజకవర్గంలో, సిద్ధార్థ రెడ్డి వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గంలో, అక్కడ ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపి 8 సంవత్సరాల పాపను పీసులు చేసి అడ్రస్ కనపడనప్పుడు ఏం చేయాలా? అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని వదిలిపెట్టేసి ఇతరుల మీద కేసులు కడితే అప్పుడు ఆ అధికారిని ఏం చేయాలా? వాళ్ళు సప్త సముద్రాలు దాటారా? ఎస్ఐగా ఉన్నవారు డిఎస్పీ అయింటారా? లేక డిఎస్పీగా ఉన్నవాడు రిటైర్డ్ అయింటాడా? ఏం చేసింటారు అనేది ఏమి అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టము. వాళ్ళు ఎక్కడ దాటిపోయినా వదిలిపెట్టం అనేది అది అందులో తప్పే ఉంది. చట్టపరంగా తీసి మీకు బట్టలు ఇప్పిస్తానంటే ఉద్యోగాల్లో ఉంటే ఆ ఉద్యోగాలు పోతాయి మీకు. ఆ ఉద్యోగాలు పోయినప్పుడు బట్టలు ఇప్పినట్టే కదా. బట్టలు ఇప్పడం అంటే రోడ్లకు తీసుకొచ్చి బట్టలు ఇప్పించి రోడ్డు ఇప్పుకుంటా తిరిగితో కొడతాం అనేది కాదు. అదే మీరు చేసిన తప్పులకు మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. శిక్షలు పడినప్పుడు శిక్ష పడినోడు ఆ ఉద్యోగానికి అర్హుడు కాదు కదా. అర్హత లేనప్పుడు ఏమవుతుంది? ఆ డ్రెస్ తీసేయాల్సిందే కదా. డ్రెస్ తీసి ఏమర్థం? బట్టలు ఇప్పుతామని ఆ విధమైనటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. అదే విధంగా అనేక రకాలుగా మా జిల్లాలోనే అనంతపురం జిల్లాలో స్వయంగా ఒక గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపారు. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం, రాప్తా నియోజకవర్గం, చెన్నకొత్తపల్లి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంటాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు, ప్రతి గ్రామంలో ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఆ జరిగినటువంటి వాటిపైన అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వాళ్ళపైన చర్య తీసుకోకుండా అది ఉద్దేశపూర్వకంగా మా పార్టీలో ఎవరు ఉన్నారా లేక ఎవరు బాగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఏదో విధమైనటువంటి కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చి కేసులు పెడుతున్నటువంటి అధికారులను ఏ అధికారి అయినా సరే సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి మిమ్మల్ని చట్టపరంగా మళ్ళీ మీ పైన చర్యలు తీసుకుంటాము, మీ బట్టలు ఇడిపిస్తాం అనే విధంగా మాట్లాడము ఎటువంటి పరిస్థితుల్లో మోహన్ రెడ్డి గారు అసలు భావించడం లేదు. రైట్. మోహన్ రెడ్డి గారు మా పార్టీలో ఎవరు బెదిరింపులకు దిగలేదన్నారు. అసలు బెదిరింపులు అంటే ఒకవేళ మీరు ప్రతి ఆపోజిట్లో ఉన్న పార్టీలో బెదిరింపులు అంటే వేవేటిని మీరు బెదిరింపులుగా చూస్తారు? గతంలో ఆ పార్టీలో ఉన్న బెదిరింపులకు ఉదాహరణలు మీరు ఏం చెప్తారు? మీరు చెప్తున్నట్టు ఇప్పుడు బెదిరింపు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు చూడండి, వేదిక మీద ఇట్లా 2 చెప్పులు తీసుకొని ఇట్లా తీసుకొని నా కొడకల్లారా చెప్పులు తీసుకుని కొడతా అంటే దాని బెదిరింపు, నా కొడకల్లారా బట్టలు ఒకటి తీసుకొడతా అంటే దాని బెదిరింపు, తోలు తీస్తానంటే దాని బెదిరింపు. ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళీ వచ్చిన 5 సంవత్సరాలు జరగబోయే రోజుల్లో కానీ ఎక్కడైనా ఆ విధమైనటువంటి భాషతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా? ఆ విధంగా మాట్లాడితే అది దౌర్జన్యం అవుతుంది. ఏడ్చుకొస్తాం, కొడతాం, తంతాం, నా కొడకల్లారా మిమ్మల్ని బట్టలు తీసుకొడతాం అంటే అది దౌర్జన్యం అవుతుంది. కానీ మామూలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే బెదిరింపు, టీడీపీ నుంచి మీకు ఎవరు బెదిరించినట్టు కనబడలేదా? టీడీపీ నుంచి ఏ బెదిరింపులు లేవు కదా, హ్యాపీయే కదా మీరు అందరూ? హ్యాపీ ఎందుకు? మీ కూటమి నాయకుడు ఉన్నాడు కదా, రెడ్ స్టార్ బుక్ పట్టుకొని ఫ్లెక్సీలు వేయించుకొని ఈ ఫ్లెక్సీలలో 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 97 పేజీలు ఉన్నాయి. మేము నరుకుతాం, కొడతాం, చంపుతాం, మేము మా ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తామని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా సార్. ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా లేదా? లేక భారత రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామా లేదా? మన సొంత రాజ్యాంగాన్ని మనం రాసుకుంటా పోతే, ముఖ్యమంత్రిగా వచ్చిన ప్రతి వ్యక్తి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాసుకుంటా పోతే తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం కావాలో ఏమవుతామని కనీస ఆలోచన చేయకుండా నాకు 3 పేజీలు అయిపోయినాయి, 97 పేజీలు ఉన్నాయంటే ఎంతమందిని చంపుతారండి మీరు? చంపుతారా? లాస్ట్ అంతే కదండి. మీరు ఏమైనా చేయగలిగితే మనిషిని చంపడమే కదా. ఇప్పుడు చేయాల్సినటువంటి కేసులు, పెట్టాల్సినటువంటి కేసులు అందరి మీద ఏదో విధమైనటువంటి కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు కదా. అంతకన్నా మించింది ఏముంది? సరే రెడ్ బుక్ చేత్తో పట్టుకుంటే బెదిరింపు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది బెదిరింపు, మరి రప్ప పరిస్థితి ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ చేత్తో పట్టుకుంటే బెదిరింపు కాదు. రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయంటే పిన్నెల్లి రామరెడ్డి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకు వాళ్ళు నరుక్కొని చచ్చిపోతే రామకృష్ణారెడ్డి గారిని కేసులో పెట్టారు చూడు, అదొక పేజీ.
ఇప్పుడు ఆడ తంబలపల్లిలో ఆ తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి మద్యం కాల్చు దొరికితే వాళ్ళని ఎదురుపెట్టి జోగి రమేష్ గారిని పెట్టినారు చూడు, అదొక పేజీ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చూడు, ఇంతవరకు చెప్పినటువంటి రేప్ కేసులు, మర్డర్ కేసులు, మానభంగ కేసులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కేసులు కట్టకుండా మా మీద పెడతారు చూడు కేసులు, అదొక పేజీ. ఇలాంటివి 3 పేజీలు రెడ్ బుక్ లో, ఇంకా 97 పేజీలు అంటారు. ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఏమీ బెదిరింపులకు పాల్పడలేదా? మీరు స్ట్రైట్గా చెప్పండి, ఒక సీనియర్ వైసీపీ అధికార ప్రతినిధిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఏదైనా సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ అయిన వాళ్ళం. మేము మాట ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుండి కంటిన్యూగా వచ్చిన వాళ్ళు. ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుండి కంటిన్యూ, ఒక్క నిమిషం. కాదు సార్, కాదు మీరు చెప్పిన దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీరు వైసీపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలందరూ మీ దానిలోకి వచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేలు కాదు సార్, రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో, మేము కాంగ్రెస్ పార్టీలో నేను గ్రంథాలయ చైర్మన్, అట్లా ఆ విధంగా పోల్చుకుంటూ వచ్చినప్పుడు బొత్స గారితో పాటు అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళం వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. మాకు తెలుగుదేశం పార్టీకి రాజకీయ వైరం ఉన్నది తప్ప ఇతరులతో లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా డైరెక్ట్ గా బెదిరించినటువంటి సందర్భాలు లేవు. వీళ్ళు దౌర్జన్యం చేసిన